టీడీపీ సోషల్ మీడియాపై తామిచ్చిన ఫిర్యాదుల పట్ల చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో సీఎం ఇంటి వద్ద నిరసన చేపట్టాల్సి ఉంటుందని వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు స్పష్టం చేశారు. వైసీపీ అధినేత జగన్తో పాటు తనపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన టీడీపీ సోషల్ మీడియాపై చర్యలు తీసుకోవాలని గతంలో అంబటి ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో పట్టాభిపురం స్టేషన్ వద్ద మంగళవారం అంబటి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల్ని అన్యాయంగా అరెస్టు చేస్తున్నారని, తాము ఫిర్యాదు చేసిన టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తల్ని అరెస్టు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి నూరి ఫాతిమా, పార్టీ నాయకులు నిమ్మకాయల రాజానారాయణ తదితరులు పాల్గొన్నారు. నేను ముందు చెప్పినట్టుగానే పట్టాపురం పోలీస్ స్టేషన్కి వచ్చి నా నిరసనని వ్యక్తం చేశాను. దానికి కారణం ఏంటో మరొకసారి పునరుద్ఘాటిస్తాను. 19వ తారీఖున నేను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి మా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారిని అవమానపరిచే విధంగా కొన్ని పోస్టులు పెట్టారని, అదేవిధంగా నా కుటుంబ సభ్యుల్ని నన్ను అవమానపరిచే విధంగా పోస్టులు పెట్టి మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టారనే ఉద్దేశంతో నేను రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఫోన్లో కూడా ఫోన్ చేసి నన్ను బెదిరించారు అనేది కూడా నేను వివరంగా వివరించడం జరిగింది. కానీ ఇంతవరకు ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదు. చట్టం ఏం చెబుతుందంటే ఓల్డ్ సిఆర్పిసి ఇచ్చిన ప్రతి దాన్ని కూడా రిజిస్టర్ చేయాలి. యాక్షన్ తీసుకోవటమా తీసుకోపోవటం అనేది విచారణ చేసి దానిలో వాస్తవాలు ఉంటే యాక్షన్ తీసుకోవాలి. కొత్తగా వచ్చిన సిఆర్పిసి స్థానంలో వచ్చినటువంటి బిఎన్ఎస్ఎస్ కొత్త చట్టం ఇచ్చిన తర్వాత 14 రోజుల వరకు ప్రిలిమినరీ ఎంక్వైరీ కోసం వారు పెట్టుకోవచ్చు. ప్రిలిమినరీ ఎంక్వైరీ తర్వాత కేసు రిజిస్టర్ చేయాలి. ఎవరి మీదైనా సరే కేసు రిజిస్టర్ చేసి వారి మీద యాక్షన్ తీసుకోవాలి. ఇది చట్టం చెబుతున్నటువంటి అంశం. కానీ వాళ్ళు చేయలేదు. వాళ్ళకి ఆదేశాలు లోకేష్ దగ్గర నుంచి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దురదృష్టం. నేను ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నా. మా ప్రేమ్ కుమార్ ఒక చిన్న పోస్ట్ పెట్టాడని తీసుకెళ్ళిపోయారు. ఎక్కడికది కర్నూలు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిపోయి జైల్లో పెట్టారు. ఏమని చేయమండి ఇది? మా ఫిర్యాదులు పట్టించుకోరా? ఎక్కడో కర్నూలులో ఇస్తే ఒక చిన్న ఫిర్యాదు ఇస్తే అర్ధరాత్రి వచ్చి తలుపులు బాలగొట్టి తీసుకెళ్ళిపోయారు. చట్టం పనిచేస్తుందా లేదా ఈ రాష్ట్రంలో? కాబట్టి నేనేం చేశాను, ఆయన ఎవరు మన లోకేష్ గారు సృష్టించినటువంటి రోబో చూశారుగా మీరు, ఆ సీమరాజా ఎంత అగ్లీగా మాట్లాడతాడో దాని మీద యాక్షన్ తీసుకోమని కంప్లైంట్ ఇచ్చాను. నో, టిల్ నౌ దే హ్యావ్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్. సో చట్టం తన పని తాను చేసుకోకపోగా చట్టం మమ్మల్ని కక్ష తీర్చుకోవడానికి మాత్రమే లోకేష్ ఉపయోగించుకుంటున్నాడు అనేది నా వాదన. మేమిచ్చినటువంటి ఫిర్యాదుల్ని పట్టించుకోవటం లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదుల్ని పట్టించుకోవటమే కాక మమ్మల్ని, మా కార్యకర్తల్ని రోజుల తరబడి, నెలల తరబడి జైల్లో నిర్బంధించి మమ్మల్ని భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు.